What's up guys, welcome back to my study tech telugu YouTube channel. So guys, ఈ వీడియోతో మనం MI beard trimmer అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మన ఛానల్లో ఫస్ట్ ట్రిమ్మర్ అన్బాక్సింగ్ అనమాట. సో లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అట్లాగా మీకు ఇది ఎంతవరకు గెడ్డం బాగా గీయగలదో సో నేను మొత్తం యూజ్ చేసి రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను మీ ముందు. సో ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేయే ముందు చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. సో ఇది MI beard trimmer అరౌండ్ మీకు 1500 రూపీస్ ఏం పడుతుంది. సో దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బాక్స్లో చాలా మెన్షన్ చేశారు, దాని మీద ఒకసారి చూద్దాం. సో ఇక్కడ MI beard trimmer అని రాస్తుంది, కింద మీకు IPX7 వాషబుల్ బాడీ అని రాస్తుంది. సో అంటే మీరు వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. సో 1 మీటర్ వాటర్లో మీరు అరౌండ్ 30 మినిట్స్ అయితే మీరు వాటర్లో ఉంచు దీన్ని. అలాగే మీకు ఇక్కడ ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీ వన్ అని రాస్తున్నది షామీ బ్రాండింగ్తో. ఇక్కడ 40 mm లెన్స్ సెట్టింగ్స్ ఉన్నది, అంతా మీకు 0.5 mm నుంచి 20 mm వరకు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇది మీరు 90 మినిట్స్ కోర్లెస్ యూజ్. సో ఒకవేళ మీరు ఇది ఫుల్ ఛార్జ్ చేయాలంటే ట్రిమ్మర్ని అరౌండ్ 2 అవర్స్ అయితే పడుతుంది టైము. సో 2 అవర్స్ మీరు ఛార్జ్ చేస్తే 90 మినిట్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. కింద మీకు ఇక్కడ షెల్ఫ్ షార్పింగ్ బ్లేడ్స్ అని రాస్తుంది. సో అంతే, ఇంకా బ్లాక్స్ మీద ఉండదు. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం, దీని లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో. అట్లాగే మీకు లాస్ట్లో గడ్డం గీసే రివ్యూ కూడా చూపిస్తాను. ఉన్నాయి. సో ఈ అన్బాక్సింగ్ చేస్తాను. ఇక్కడ మీకు బ్యాగ్ ఇచ్చిండు. సో ఈ బ్యాగ్ లోపల మీకు ట్రిమ్మర్ అయితే ఉండదు. ట్రిమ్మర్ని పక్క పెడదాం. సో ఏం లేవు ఇంకా. సో 2 కనెక్ట్స్ అయితే ఇచ్చినారు, మీరు గడ్డం తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నట్టుగా 2 అయితే ఇచ్చినారు బ్లేడ్స్. మీరు గడ్డం తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్లాస్టికే. సో ఇక మీకు ఇది బ్రష్ ఇచ్చారు. సో మీరు ఇది ట్రిమ్మర్ని క్లీన్ చేసుకున్నట్టుకు ఉపయోగపడుతుంది. సో ఇక మీకు ఫైనల్గా చూసుకుంటే ఛార్జింగ్ కేబుల్ ఉండదు. సో ఈ ఛార్జింగ్ కేబుల్ మీకు USB-తో వస్తుంది. ఇది చాలా మంచి విషయం. సో ఇది మీ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, USB అడాప్టర్. సో ఆ ఛార్జింగ్ పోర్ట్కి అయితే కన్వర్ట్ చేసి మీరైతే బియర్ ట్రిమ్మర్కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఇక ఫైనల్గా ట్రిమ్మర్ అయితే చూద్దాం. సో ఈ బాక్స్లో మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళచ్చు. సో ఇది ట్రిమ్మర్ ప్యాక్. సో ఇది ట్రిమ్మర్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ షామీ బ్రాండింగ్ కనిపిస్తుంది, కింద ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అట్లాగే మీకు టాప్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. సో బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తున్నది. సో మీకు ఇది పవర్ బటన్ ఉంది. సో పవర్ బటన్ ఆన్ చేయగానే మీకు ట్రిమ్మర్ అయితే ఆన్ అయింది. చూసారా, 3 పాయింట్స్ ఉన్నాయి. అంటే మొత్తం మీకు దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి ఛార్జింగ్ పోర్ట్స్ మీకు. సో ఈ 3 పాయింట్స్ ఏమి ఇండికేట్ చేస్తుంటే మీ ట్రిమ్మర్లో ఎంత ఛార్జింగ్ ఉండదో ఇండికేట్ చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ అయితే ఉన్నట్టు చూపిస్తున్నది. సో ఇక్కడ మీకు పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు 0 పాయింట్ నుంచి 10 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మీ గడ్డం తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరైతే ఇట్లా తిప్పితే సరిపోతుంది, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇదే ట్రిమ్మర్ అయితే. సో బ్లేడ్స్ ఇవి చాలా షార్ప్గా ఉన్నాయి. సో పవర్ బటన్ మీరు ఇట్లా ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. సో మళ్ళీ ట్యాప్ చేస్తే పవర్ అయితే ఆఫ్ అవుతుంది. సో దీంట్లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఉంది. అదేంటంటే మీకు ఈ పవర్ బటన్ ఆఫ్ ఉన్నప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సో ఇది ఒక సేఫ్ మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి పవర్ బటన్. సో చూసారా, లైట్స్ బ్లింక్ అవుతున్నాయంటే మీకు ఇది సేఫ్ మోడ్లో ఉన్నట్టు. సో ఒకవేళ మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒకసారి పొరపాటున కానీ బటన్ కానీ ప్రెస్ అయిపోతే ట్రిమ్మింగ్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం వీళ్ళైతే ఈ ఫీచర్ని మెన్షన్ చేశారు. సో మళ్ళీ 2 మినిట్స్ అట్లా 2 సెకండ్స్ అట్లాగా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ట్రిమ్మర్ ఆన్ అయిపోతుంది. సో ఇది ట్రిమ్మర్ అయితే. సో ఇక మనం బ్లేడ్స్ గురించి చూసుకుంటే బ్లేడ్స్ ఇవి 2 షార్పింగ్ బ్లేడ్స్ ఉన్నాయి. సో ఈ బ్లేడ్స్ ఒకసారి వేసి చూద్దాం. సో బ్లేడ్స్ వేయడం చాలా సింపుల్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సింపుల్గా ఇట్లా ప్రెస్ చేసి పెట్టేస్తే సింపుల్గా ఫిట్ అయిపోతాయి అనమాట. మళ్ళీ తీయాలనుకుంటే సింపుల్గా తీసేయచ్చు. సో ఇది కూడా పెద్దది. సో ఎవరైతే పెద్ద గడ్డాలు ఉంటాయో హెయిర్కి వాటికి సో ఇది అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బాక్స్ అయితే. సో నేను ఒకసారి దీనికి USB-తో మొబైల్ USB పోర్ట్తో ఛార్జింగ్ కూడా పెట్టి చూపిస్తాను, మీకు ఎట్లా పర్ఫామ్ చేస్తుందో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, సింపుల్గా మీ ట్రిమ్మర్తో పడిచిన USB కేబుల్ని ఇక్కడ మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది కదా. సో సింపుల్గా మీరు ఛార్జింగ్ USB-లో ప్రెస్ చేసి సో ఇది ఈ విధంగా అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టచ్చు. ఇచ్చిన కేబుల్తో USB మొబైల్కి కనెక్ట్ చేసి సో ఛార్జింగ్ అయితే ఉన్నది. చూడ లైట్గా అయితే ఎట్లా బ్లింక్ అవుతుందో. సో అదనమాట సార్గా ఛార్జింగ్ ఇండికేటర్. సో ఇప్పుడైతే మన రియల్ లైఫ్లో ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో ఒకసారి నేనైతే ఈ బ్లేడ్స్ తీసేస్తే షేవింగ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం షామీ బియర్ ట్రిమ్మర్తో అయితే మనం గడ్డం అయితే గీసేద్దాం. సో ఇక్కడ మీకు టోటల్గా 0 నుంచి 10 పాయింట్స్ అయితే అడ్జస్టబుల్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ అయితే 1 పాయింట్ అయితే షేవ్ అయితే చేస్తాను. సో మీకు ఎట్లా ఉందో చూడొచ్చు మీరు. సో నేను 1లో అయితే పెట్టాను అనమాట. సో 1లో పెట్టి షేవ్ చేస్తాను.
సో చాలా స్మూత్గా అయితే ఉంది మీకు ఈ ప్రైస్ రేంజ్లో. సో ఫ్రెండ్స్, ఇది నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. సో చాలా స్మూత్గా అయితే అవుతున్నది. సో ఇటువంటి కటింగ్స్ పోవడాలు కానీ ఏం లేవు. సో మీకు 10 అడ్జస్టబుల్స్ అవుతూ ఉంటాయి. సో మీకు గడ్డం తగ్గట్టు అయితే మీరు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో నేను 1లో పెట్టి చేశాను, చూడొచ్చు కట్ అయినది. సో బాగుంటుంది. సో ఇది ఎంఐ బియర్ ట్రిమ్మర్ రివ్యూ అయితే. సో ఇదైతే మీరు చాలా బాగుంటుంది. అరౌండ్ మీకు 1500 ప్రైస్ రేంజ్లో బెస్ట్ ట్రిమ్మర్ కానీ చూస్ చేయాలనుకుంటే సో ఇది చాలా మంచి ఆప్షన్ చెప్తాను. సో మీరైతే బ్లైండ్గా అయితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.